అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన లావణ్య త్రిపాఠి అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులర్ అయ్యారు. సోగ్గాడే చిన్నినాయన, భలే భలే మగాడిబోయ్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. ఈ ఉత్తరాఖండ్ భామ మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడ్డారు. మిస్టర్ మూవీలో వరుణ్, లావణ్య మొదటిసారి జత కట్టారు. ఆ మూవీ సెట్స్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీస్తుంది. 5 ఏళ్లకు పైగా వీరిద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. వరుణ్, లావణ్య రిలేషన్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చినప్పటికీ అప్పట్లో ఖండించారు. గతేడాది నిశ్చితార్థమంటూ సడన్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో లావణ్య, వరుణ్ తేజ్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి మెగా హీరోస్ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వివాహమయ్యాక లావణ్య నటనకు దూరమైంది. ప్రస్తుతం ఆమె ఇంటికి పరిమితమవుతున్నారు. లావణ్య ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో లావణ్య మరదలు నిహారికను ఈ విషయం అడిగారు. సోషల్ మీడియా చాట్ లో లావణ్య సంగతులు చెప్పాలని అభిమానులు కోరగా ఆసక్తికర విషయాలను నిహారిక వెల్లడించారు. లావణ్య 24 గంటలు ఇంట్లోనే ఉంటారట. ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు రారట. తానైతే ఇంట్లో ఒక్క గంట కూడా ఉండలేనని, అలా ఖాళీగా ఉంటే పిచ్చిలేస్తుందని నిహారిక తెలిపింది. తన వదిన లావణ్య ఇంటికి ఎలా పరిమితం అవుతుందో అర్థం కాదని నిహారిక చెప్పుకొచ్చింది. అలాగే తమ ఇంట్లో వంట చేసే బాధ్యత లావణ్య తీసుకుంటుందని, కుటుంబ సభ్యుల కోసం రుచికరమైన భోజనం ప్రతిరోజు లావణ్య తయారు చేస్తుందని ఆవిడ గుర్తు చేసుకుంది. నిహారిక మాటలు విన్నాక లావణ్యను నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గతంలో లావణ్య తల్లి అయ్యారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నాగబాబు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దీంతో లావణ్య గర్భం దాల్చారన్న వార్తల్లో నిజమెంతో తెలియదు. లావణ్య చివరిగా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో కనిపించారు. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించారు. వివాహం అనంతరం లావణ్య చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఇదే. మరోవైపు నిహారిక నిర్మాతగా, నటిగా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మంచి విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి భారీ లాభాలు రాబట్టింది. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, నటులతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. నిహారిక తన భర్త వెంకట చైతన్యతో విడిపోయింది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. కంబ్యాక్ ఇచ్చిన నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. గతంలో నిహారిక ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ అయిన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె నిర్మాతగా పలు సినిమాలు చేస్తోంది. చిరంజీవి, కళ్యాణ్ కృష్ణ కాంబోలో సుస్మిత నిర్మించాల్సిన ప్రాజెక్ట్ రద్దయింది. ఇది రీమేక్ కావడంతో చిరంజీవి పక్కన పెట్టేశారు.